వీడియోలకి ఒక చిన్న రిక్వెస్ట్. ఈ ఫోన్ ఆఫ్టర్ రివ్యూ నేను సేల్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే కింద ఒక వాట్సాప్ నెంబర్ డిస్ప్లే చేస్తూ ఉంటాను. ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, మనం మాట్లాడుకుని ఫర్దర్ ప్రొసీడ్ అవుదాం. ఇది 8GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. నెబులా గ్లో కలరు. మీకు కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ కింద ఉంది. రియల్మీ P3 Pro ఈరోజు మనం ఫుల్ రివ్యూ చూద్దాము. ఆన్ పవర్ స్పెక్స్ పైన మాత్రం 23-24,000 లాంచ్ చేసినారు ఈ ఫోన్ ని. అరౌండ్ 22,000 మనకి విత్ కార్డ్ ఆఫర్స్ తో వస్తుంది ఈ ఫోన్. బేస్ వేరియంట్ 128. సో 22,000 దగ్గర కానీ 23,000 దగ్గర కానీ ఈ ఫోన్ మనం కొనొచ్చా? సో దీంతో నా ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎవ్రీ డిపార్ట్మెంట్ లో ప్రాసెసర్ వైజ్, కెమెరా వైజ్, ఎవ్రీథింగ్ కూడా ఆన్ పేపర్ స్పెక్స్ పైన మాత్రం నాకు 22,000 దగ్గర మాత్రం ఎక్సలెంట్ గా అనిపించింది. సో రియల్ లైఫ్ లో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, కొన్ని డిపార్ట్మెంట్స్ లో ఎక్సలెంట్ గా ఉంది, కొన్ని డిపార్ట్మెంట్స్ లో తగ్గిందనమాట. సో ఎవ్రీథింగ్ కూడా నేను నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఈరోజు మనం ఫుల్ రివ్యూ చూద్దాము. సో ఫస్ట్ ఇన్బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే మనకి బాక్స్ ఓపెన్ చేయగానే ఇంకో కార్డ్బోర్డ్ బాక్స్ ఉంది. దాని లోపల మనకి బ్యాక్ కవర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రాన్స్పరెంట్ గా ఉంది. బ్యాక్ సైడ్ మాత్రం మనకి మ్యాట్ ఫినిష్ తో ఇచ్చారు. చూడడానికి మాత్రం బాగుంది. క్వాలిటీ కూడా ఓకే అని చెప్పొచ్చు ఆ ప్రైస్ బకెట్ కి. అండ్ ఫోన్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఫోన్ ఇది నెబులా బ్లూ కలర్. దీని పక్క పెట్టేసి ఇన్బాక్స్ కంటెంట్ చూసుకుంటే 80W చార్జర్ అండ్ టైప్ A to Type C కేబుల్ మనకి బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. టైప్ C to Type C ఇచ్చింటే బాగుంది కదా, నాకు అలా అనిపించింది. ఓకే, ఇది ఇన్బాక్స్ లో వచ్చే కంటెంట్స్. కమింగ్ టు రివ్యూ. ఫస్ట్ చూసుకుంటే డిస్ప్లే వచ్చేసి 1.5K రెజల్యూషన్ తో క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఇచ్చారు. నిజంగా చెప్తున్నా, డిస్ప్లే క్వాలిటీ మాత్రం టాప్ నాచ్. అసలు ఈ ప్రైస్ బ్యాకెట్ లో క్వాడ్ కర్వ్డ్, అది కూడా డిస్ప్లే ఏదైనా వీడియో ప్లే చేసినప్పుడు డిస్ప్లే మొత్తం వీడియో ప్లే అవుతున్న ఒక ఫీలింగ్ అయితే నాకు తీసుకొచ్చింది. ఎక్సలెంట్ ఉంది డిస్ప్లే మాత్రం. డిస్ప్లే ఎటువంటి డౌట్ అయితే లేదు. కానీ బ్రైట్నెస్ చూసుకుంటే మాత్రం వీళ్ళు టిపికల్ బ్రైట్నెస్ 600 నిట్స్ అని చెప్తున్నారు. అండ్ HBM మోడ్ లో 1200 నిట్స్ అని చెప్తున్నారు. అండ్ పీక్ బ్రైట్నెస్ మాత్రం 1600 నిట్స్ అని చెప్తున్నారు. సో దీన్ని నేను టెస్ట్ చేసినప్పుడు ఇండోర్ లో మాత్రం ఎక్సలెంట్గా ఉంది. నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. డిస్ప్లే మాత్రం అండ్ కలర్స్ కూడా ఎక్సలెంట్గా ఉంది. కొంచెం సాచురేటెడ్ చూపిస్తుంది, బట్ అది విచ్ లుక్స్ కూల్. నాకైతే పెద్ద ప్రాబ్లం అయితే అనిపించలేదు. ఆ వీడియోలు చూడడానికి మాత్రం కొంచెం ఎన్హాన్స్డ్గా బాగా అనిపించింది. అప్పుడైతే నేను అవుట్డోర్లో యూస్ చేస్తున్నాను. సమ్ టైమ్స్ మెట్టబద్దాన్ని యూస్ చేసినప్పుడు మాత్రము ఇంకొంచెం బ్రైట్నెస్ కొంచెం ఇచ్చింటే బాగుండి అనిపించింది మాత్రం నాకు. బట్ ఎక్కడ నాకు విజిబిలిటీలో ప్రాబ్లం కానీ అలాగే నాకు పెద్దగా ఏం ప్రాబ్లం లేదు. బట్ కొంచెం బ్రైట్నెస్ ఇంకొంచెం ఎక్కువ ఇచ్చింటే బాగుందనే ఫీలింగ్ మాత్రం నాకు వచ్చింది. డిస్ప్లే సైజ్ కూడా కొంచెం పెద్దది, 6.83 ఇంచెస్ తో వస్తుంది. సో సినిమాలు చూడడానికి మాత్రం ఎక్సలెంట్ గా ఉంది, ఎటువంటి డౌట్ అయితే లేదు. బట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ నిజంగా చాలా బాగుంది ఫింగర్ ప్రింట్ సెన్సార్. కానీ ఒకటి ఏంటంటే, నేను OS డిపార్ట్మెంట్ లో మాట్లాడతా, బట్ ఒక్కొక్క చిన్న క్లూ మాత్రం ఇస్తాను. దీన్ని నా దగ్గర రియల్మీ GT6 ఉంది కదా, దీంతో ఉన్నంత యానిమేషన్ నేను ఫోన్ అన్లాక్ చేస్తాను కదా, ఆ అన్లాక్ చేసినప్పుడు నాకు GT6 లో ఉండే యానిమేషన్ P3 Proలో నాకు కనిపించలేదు. ఇవన్నీ కూడా బడ్జెట్ ఫోన్స్ కట్ ఆఫ్ అనుకుంటా మోస్ట్లీ యానిమేషన్స్ కూడా. బట్ అన్లాకింగ్ స్పీడ్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా అక్యూరసీ కానీ బెటర్గానే ఉంది, లేదని చెప్పడంలే. బట్ ఇవన్నీ కూడా కట్ ఆఫ్ చేయకుండా ఉంటే బాగుంటుంది, అదే నా ఒపీనియన్. స్పీకర్స్ దీంతో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది. దీన్ని నేను టెస్ట్ చేసినప్పుడు నేను చెప్తున్నా, రీసెంట్ టైమ్స్లో ముఖ్యంగా ఈ న్యూ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత ఇంత ఓవర్ స్పీకర్స్ అయితే నేను వినలేదు. లాస్ట్ ఇయర్ ఐక్యూలో ఏదో ఫోన్లో విన్నాను నేను, మఫుల్డ్ అనిపిస్తుంది. ఐక్యూ Z9S Z9S Pro రెండిట్లో అలానే అనిపించింది నాకు. దాని తర్వాత నాకు ఈ ఫోన్లో ఆ ఫీలింగ్ తీసుకొచ్చింది. నేను మీకు ఇప్పుడు ఫోన్లో వినిపించినా అది మీకు అర్థం కాదు, ఓకేనా. బట్ ఒక ఆడియో అయితే మాత్రం ఆ క్లారిటీ అంతగా లేదు, మఫుల్డ్ వినిపిస్తూ ఉంటుంది. మీరు ఒకసారి లైవ్ ఎక్స్పీరియన్స్ చేయండి. మీ ఫ్రెండ్ దగ్గర ఏదైనా ఒక 25,000 రూపాయల ఫోన్ ఉంటే దాన్ని కంపేర్ చేసి చూడండి. ఇన్ కేసు మీరు కొంటే మాత్రము మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను, మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియో మధ్యలో వచ్చినసారి మీరు చూస్తున్న 2 బాక్సెస్, ఈ 2 స్మార్ట్ ఫోన్స్ కూడా నేను కొన్ని అన్బాక్స్ రివ్యూ చేస్తున్నా. మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తానంటే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఇంకా చేయకుండా చూస్తానంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. కంటెంట్ నచ్చితేనే వర్త్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్లో ఇలాంటి జెన్యూన్ కంటెంట్స్ని నాకు తీసుకురావడానికి చాలా హెల్ప్ అవుతుంది. 50K సబ్స్క్రైబర్స్కి మనం చాలా దగ్గరగా ఉన్నాం. మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్, ఒక లైక్ చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు కెమెరా డిపార్ట్మెంట్, ఇక్కడ నేను కొంచెం డిసప్పాయింట్మెంట్ అయినా ఈ ఫోన్లో. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒకే ఒక సెన్సార్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. యాక్చువల్ 2 సెన్సార్లు, ఇది 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇచ్చారు, లేదని చెప్పలేదు. బట్ అది వేస్ట్, మనం దేనికి యూస్ చేయము. అది పక్క పెట్టేస్తే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. సో ఈ బ్యాక్ సైడ్ నా మెయిన్ కెమెరా నేను టెస్ట్ చేసినప్పుడు మాత్రం నాకు తెలియదు, చాలామంది యూట్యూబర్స్ ఇది పాజిటివ్ చెప్తున్నారు. బట్ నాకైతే మాత్రం మీకు కావాల్సిన ఇమేజ్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను చూడండి. ముఖ్యంగా డైనమిక్ రేంజ్ అస్సలకే బాగాలేదు. హైలైట్స్ని కంట్రోల్ చేయలేకపోతుంది. అసలు డే టైంలో అయితే సమ్ సినారియోస్లో బ్యాక్గ్రౌండ్లో సన్ ఉంటే మీకు కొన్ని ఫోటోలు చూస్తాను చూడండి, అసలు ఆ ఫోటో యూజబుల్గా కూడా లేదు. సో అలా తీస్తాను ఫొటోస్. సో విచ్ ఈస్ నాట్ కూల్ అనిపించింది నాకు మాత్రం. సో సమ్ టైమ్స్ అయితే ఆ డైనమిక్ రేంజ్ కూడా పనిచేయడం లేదు, HDR మోడ్ కూడా పనిచేయడం లేదు. సో అదే విధంగా చాలా ఫొటోస్లో ఇలా ఓవర్ ఎక్స్పోజ్ చేస్తుంది. వెన్ కమ్స్ టు నైట్ టైం ఆల్సో నేను గమనించాను. అండ్ ఒకే ఒక ఫోటో ఎగ్జాంపుల్ మీకు దీని హైలైట్స్ గురించి చెప్పాలంటే మాత్రం నైట్ టైంలో ఒక బిల్ బోర్డ్ నేను ఫోటో తీసిన. ఎగ్జాక్ట్గా ఆ బిల్ బోర్డ్లో
రెడ్ అండ్ ఎల్లో కలర్స్ ఉంది అనుకుంటా. అసలు ఆ కలర్స్ వాష్ అవుట్ అయిపోయి ఓవర్ ఎక్స్పోజ్ అయింది ఆ బిల్ బోర్డ్ దగ్గర నైట్ టైంలో చెప్పాలంటే స్పెసిఫిక్గా. బట్ అదే ఫోటో నేను IQ90లో తీసినాను అండ్ వేరే నథింగ్ ఫోన్ 2లో అనుకుంటూ తీసింది. ఆ 2 ఫోన్స్లో కూడా నాకు కరెక్ట్గా ఎక్స్పోజ్ చేసి ఫోటోని అయితే బాగా కంట్రోల్ చేసింది హైలైట్స్ని, ఆ బిల్ బోర్డ్స్ని. ఎందుకంటే బిల్ బోర్డ్స్లో కలర్స్ ఎక్కువ, లైట్ ఎక్కువ ఉంటుంది. దాన్ని ఆడ కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తే మనకి మిగతా అన్ని ఓవరాల్ ఫోటో కూడా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అదే చెప్పాలనుకుంటున్నాను నేను. సో ఇది నాకు అనిపించింది మెయిన్ కెమెరాలో మాత్రం. వెన్ కమ్స్ టు సెల్ఫీ కెమెరా, ఇది కూడా మనకి డైనమిక్ రేంజ్లో అంత పర్ఫెక్ట్గా అయితే వర్క్ చేయలేకపోతుంది వెన్ కమ్స్ టు హైలైట్స్ ఆల్సో. సో నాకైతే అంత గొప్ప అయితే లేదు ఫ్రంట్ కెమెరా మాత్రం. ఓవరాల్ ఇమేజ్ ఒక స్కిన్ టోన్స్, మన హ్యూమన్ స్కిన్ టోన్స్ మాత్రం నా దగ్గర నథింగ్ ఫోన్ 2A కూడా ఉంది యాజ్ ఆఫ్ నో. నథింగ్ ఫోన్ 2A కూడా ఉంది. వెన్ కంపేర్ టు దిస్ స్కిన్ టోన్స్ మాత్రం నాకు రియల్మీ P3 Proలో బాగుంది, చాలా బాగుంది. బట్ ఓవరాల్ ఇమేజ్ క్వాలిటీలో ఆ డైనమిక్ రేంజ్, హైలైట్స్ని ఇవన్నీ అడ్జస్ట్ చేయడంలో మాత్రం ఖచ్చితంగా ఇక్కడ P3 Pro మాత్రం ఫెయిల్ అవుతుంది, బ్యాక్ కెమెరా కానీ మెయిన్ కెమెరా కానీ. అండ్ నైట్ టైంలో మాత్రం ఫ్రంట్ కెమెరా కొంచెం సాఫ్ట్ వస్తుంది, ఎక్కువ సాఫ్టే వస్తుంది. నాకైతే మాత్రం అంత గొప్ప కెమెరాస్ అయితే మాత్రం అనిపించలేదు. వెన్ కమ్స్ టు వీడియోగ్రఫీ, బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా మాత్రం మనకి ఆప్టికల్ విజిబిలిటీ ఉన్నప్పటికీ కూడా నాకు అంత గొప్ప వీడియో క్వాలిటీ, వీడియో క్వాలిటీ బాగుంది. స్కిన్ టోన్స్ కానీ అవన్నీ చూడడానికి మాత్రము సన్ మనకు ఆపోజిట్లో ఉన్నప్పుడు వీడియో క్వాలిటీ బాగుంది. అలా నడుస్తూ తీస్తూ ఉంటాం చూడండి మేము, ఆ షేకినెస్ ఎక్కువ ఉంది నాకు. సో ఆప్టికల్ విజిబిలిటీ ఇచ్చినప్పటికీ కూడా అదేమన్నా పని చేయలేదా 4Kలో అనేది నాకు అర్థం కాలేదు. సో అండ్ అల్ట్రా స్టేబుల్ మోడ్ ఆన్ చేస్తే మాత్రం 1080p స్విచ్ అయిపోతుంది, అది ఎందుకనేది నాకు అర్థం కాలేదు. మేబీ 1080pకే వీళ్ళు ఆప్టికల్ విజిబిలిటీ స్టిక్ చేశారా లేదా అనేది నాకు అర్థం కావడంలే. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకైతే 4Kలో స్టెబిలైజేషన్ అంత గొప్పగా అయితే కనిపించలేదు. బట్ వీడియో క్వాలిటీ చూడడానికి బాగుంది. బట్ ఎప్పుడైతే సన్ నా బ్యాక్ సైడ్ వెళ్తుందో నన్ను అండర్ ఎక్స్పోజ్ చేసింది, అదొకటి. నైట్ టైంలో కూడా అంత గొప్పగా అయితే మాత్రం వీడియో క్వాలిటీ నాకైతే అనిపించలేదు. కొంచెం నాయిస్ అయితే గ్రాప్ చేస్తుంది అక్కడక్కడ. సో నైట్ టైం వీడియో క్వాలిటీలో మాత్రం. ఇంకా ఫ్రంట్ కెమెరానా ఈ 2025లో కూడా ఎవరు 4K రికార్డ్, ఎవరు 1080p యూస్ చేస్తారు చెప్పండి. సో 20 ఈ రోజుల్లో 20,000 వస్తున్న చాలా స్మార్ట్ ఫోన్స్లో మనకి 4K ఇవ్వడం స్టార్ట్ అయిపోయింది. బట్ వీళ్ళు ఎప్పటికీ కూడా 4K కట్ ఆఫ్ చేయడం మాత్రం విచ్ ఇస్ నాట్ గుడ్ థింగ్ అనేది నా ఒపీనియన్. బట్ 1080 వీడియో క్వాలిటీ ఎలా ఉందంటే ఆబ్వియస్లీ మీకు తెలిసిందే కదా, 1080p 30 fpsలో మీరు ఏం రికార్డ్ చేసుకుని ఏం చేసుకోబోతారు, దాన్ని దేనికి యూస్ చేయబోతారు నాకైతే అర్థం కాలేదు. బట్ చాలా సాఫ్ట్గా ఉంది ఇమేజ్ క్వాలిటీ, అది నైట్ టైంలో కానీ డే టైంలో కానీ. ఓకే, ఓవరాల్ కెమెరా కోసం ఫోన్ తీసుకోవచ్చు అనేది మాత్రం ఖచ్చితంగా నేను వద్దని చెప్తా. సో ఓవరాల్ ఇమేజ్ క్వాలిటీ అయితే మాత్రం అంత పెద్ద గొప్పగా అయితే అనిపించలేదు, బ్యాక్ కెమెరా కానీ ఫ్రంట్ కెమెరా కానీ. బట్ చూడండి, కెమెరా మీకు అంత మెయిన్ ప్రయారిటీ కాదు, ఎప్పుడో 1-2 ఫోటోలు తీసుకుంటానంటే మాత్రం ఓకే. కానీ పిచ్చి పిచ్చిగా ఫోటోలు తీస్తూ ఉంటాను నేను, సోషల్ మీడియాలో ఎప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను, స్టోరీలు పెడతా ఉంటానంటే మాత్రం నేను రికమెండ్ చేయను. కమింగ్ టు పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్, నేను చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 7H Gen 3 ప్రాసెసర్ యూస్ చేస్తారు. దీన్ని నేను టెస్ట్ చేసినప్పుడు మనకు 8 lakhs to 8,30,000 దగ్గర నాకు యాన్యువల్ బెంచ్ మార్క్ అయితే వచ్చింది. ఇండ్యూరింగ్ టెస్ట్లో మ్యాక్సిమం అయితే టెంపరేచర్ అయితే రైజ్ ఉంటుంది అనిపించలేదు. అండ్ CPU థ్రోట్లింగ్ టెస్ట్ కూడా రన్ చేసిన అబోవ్ 80% అయితే మనకి CPU థ్రోట్లింగ్ టెస్ట్ కూడా వచ్చింది. దీన్ని నేను గేమ్ ఆడినప్పుడు 90 FPS అయితే సపోర్ట్ వస్తుంది మనకి గేమింగ్లో, BGMIలో మాత్రం ఎక్సలెంట్గా ఉంది. 1 hour దాకా ఆడినా కూడా అప్పుడప్పుడు ఫ్రేమ్ డ్రాప్ అయితే మీరు నోటీస్ చేస్తారు, అది ఖచ్చితంగా, ఎందుకంటే బడ్జెట్ ప్రాసెసర్ కాబట్టి. బట్ ఓవరాల్ ఎంటైర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఆ ప్రైస్ బకెట్కి చాలా బాగుంది. 90 FPS గేమింగ్ మాత్రం నేను ఆడినప్పుడు మాత్రం ఎక్సలెంట్గా ఉంది. 1.5 hour ఆడినా కూడా మీకు ఎక్కడ ఓవర్ హీటింగ్ అయిపోవడం, మ్యాక్స్ ఒక 39, 38 ఆ ప్రైస్ ఆ రేంజ్లోనే మెయింటైన్ అవుతుంది. రూమ్ టెంపరేచర్ కండిషన్స్ బేస్ చేసుకుని చెప్తున్నా, మేబీ అవుట్డోర్లో యూస్ చేస్తే ఇంకా కొంచెం పెరగచ్చు. సో ఓవరాల్గా గేమింగ్ ఎక్స్పీరియన్స్ కానీ పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ నాకు పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు, బెటర్గానే ఉంది. బట్ ఏంటంటే యానిమేషన్స్, UI ఎక్స్పీరియన్స్లో అంటే నార్మల్ డే లైఫ్లో యూస్ చేస్తూ ఉంటాం కదా, అంత ఫ్లూయిడ్గా నాకు అనిపించలేదు. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ప్రాసెసర్, ఇట్స్ బికాస్ ఆఫ్ OS నాకు అనిపించింది. ఎందుకంటే రియల్మీ నా దగ్గరే ఉంది, GT6 ఉంది, రియల్మీ OnePlus 12 Pro 12R యూస్ చేస్తున్నాను, 13R యూస్ చేస్తున్నాను. వీటితో అన్నిటితో పోల్చుకుంటే సేమ్ OSే, కలర్ OS ఇస్ నథింగ్ బట్ ఆక్సిజన్ ఇస్ నథింగ్ బట్ రియల్మీ OS అండ్ రియల్మీ UI. సో అన్నీ ఒకటే కాబట్టి సో వీటిలో వచ్చినంత స్మూత్ ఆ ఫ్లూయిడిటీ ఫీలింగ్ అయితే నాకు P3 Proలో లేదు. వై బికాస్ అంటే వాళ్ళు యానిమేషన్స్ని కట్ ఆఫ్ చేస్తున్నారు, ఇక్కడ బడ్జెట్లో వస్తుందని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళు కట్ ఆఫ్ చేస్తున్నారు. అది కొంచెం ఆక్వర్డ్గా ఫీల్ అవుతుంది నాకు. బట్ ఎంటైర్ ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంది పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్లో. బట్ ఇలాంటివి కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. కమింగ్ టు బ్యాటరీ డిపార్ట్మెంట్, దీని యూసెస్ నేను ఛార్జింగ్ పెట్టినప్పుడు అరౌండ్ ఒక 10% నేను ఛార్జింగ్ పెడితే మాక్సిమం నాకు అరౌండ్ ఒక 1 hour అయితే మనకు ఛార్జింగ్ టైం తీసుకుంటుంది. 1 hour to 1 hour 10 minutes డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ కండిషన్స్. దీన్ని నేను టెస్ట్ చేసినప్పుడు ఎట్లేదనుకున్నా మీకు ఈజీలీ ఎంత రఫ్గా యూస్ చేసినా వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాటరీ బ్యాకప్, చాలా బెటర్గా ఆప్టిమైజ్ చేసినారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నా దగ్గర OnePlus 13, 13R కూడా నేను రివ్యూ చేసినాను, దానికన్నా కూడా ఎక్సలెంట్గా ఉంది. పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ కాబట్టి అంత పవర్ఫుల్ ప్రాసెసర్ కాదు, బట్ ఓకే, చాలా చాలా మంచిగా ఆప్టిమైజ్ చేశారు బ్యాటరీని మాత్రం. ఎంత దంచి వాడినా 8 అంటే దరిద్రం అంటే కూడా వస్తుంది, 100% చెప్పగలుగుతా. సూపర్గా వస్తాను బ్యాటరీ బ్యాకప్ మాత్రం, దాంతో ఎటువంటి డౌట్ అవుతుంది. బట్ 6000 mAh ఇచ్చినారు కాబట్టి 100 watt
కానీ 120 వాట్ కానీ బాక్స్లో ప్రొవైడ్ చేస్తుంటే బాగుంది. ఎందుకంటే 6000 mAh బిగ్గర్ బ్యాటరీ, బిగ్గర్ ఛార్జర్ ఇచ్చింటే కొంచెం ఫాస్ట్ ఛార్జ్ అవుతుంది అనేది నా ఒపీనియన్. ఇప్పటికీ 80 వాట్కి 100 వాట్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదనుకోండి, బట్ మనిషి నాకు ఆశలు ఉంటాయి కాబట్టి ఇచ్చింటే బాగుంది అనేదే నా ఒపీనియన్. కమింగ్ టు బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్, ఈ చుట్టూ కూడా మనకి పాలికార్బన్ ఫ్రేమ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ ఇది ప్లాస్టిక్ బ్యాక్. నా దగ్గర ఉన్నది నెబులా గ్లో వేరియంట్ అండ్ ఫ్రంట్ గ్లాస్ ప్రొటెక్షన్. ఓకే, నాది ఏ గ్లాస్ అనేది వాళ్ళు మెన్షన్ చేయలేదు, నాకైతే అక్కడ కనిపించలేదు. నేను వెబ్సైట్స్లో వెతికి కూడా చూస్తున్నాను. బట్ మీకు ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి, నేను పింఛన్ కదా ట్రై చేస్తా. సో ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ ఈ ప్రైస్ బ్రాకెట్లో అన్ని ఫోన్స్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఒకటి ఆ గ్లాస్ ఒక వేరియంట్ ఈ కార్నింగ్ గ్లాస్ అలాంటి ఏదైనా ఇచ్చి దాన్ని మెన్షన్ చేస్తుంటే బాగుండు. మెన్షన్ చేయలేదు, అదొకటి. అండ్ ప్రీ అప్డేట్ స్క్రీన్ గార్డే వస్తుంది. మీరు ఫోన్ వచ్చిన వెంటనే టెంపర్ గ్లాస్ కావాలని ఎతకాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఇది యూవీ బ్యాక్ సైడ్ గ్లో అవుతుందంట. యూవీ లైట్ పడిందంటే ఇది ఎలా గ్లో చేసి చూపించాలి నాకైతే అర్థం కాలే. యూవీ లైట్ కోసం నేను వెతికినా, నాకైతే దొరకలేదు. మేబీ అది బుక్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం 2-3 రోజులు చూపిస్తుంది. ఆ లోపల నేను రివ్యూ పోస్ట్ చేసి ఫోన్ అమ్మేసి ఉంటాను. సో వేరే యూట్యూబర్స్ మీకు ఆల్రెడీ చూపించింటారు, నేను స్పెసిఫిక్గా చూపించి మీరే తెలుసుకోబోయేది ఏం లేదు. మోస్ట్లీ మన ఛానల్కి వచ్చే వాళ్ళందరూ కూడా నా రివ్యూ తెలుసుకోవాలని వస్తారు, అది నాకు తెలుసు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ ట్రెండ్కి తగిన విధంగానే IP6869 రేటింగ్ అయితే మనకి ఇంత ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా ట్రెండింగ్ ఇదే కదా వెళ్తా అనేది. ఇప్పుడు ఐపీ రేటింగ్ ఇచ్చిందని చెప్పేసి ఎంత ఐపీ రేటింగ్ ఇచ్చినా కూడా మీరు జాగ్రత్తగా ఫోన్స్ యూజ్ చేయండి. ఎప్పుడో ఒకసారి తప్పు అయిపోయి ఫోన్ నీళ్ళ పడిపోయింది, దాన్ని ఎత్తుకొని వాడుకోవచ్చు. అంతేగాని వాంటెడ్గా నేను నీళ్ళు వేసి ఫోటోలు తీస్తాను. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ నేను వీడియోలు చూస్తున్నా ఇన్స్టాగ్రామ్లో, నీళ్ళలో పోయి ఫోటో తీయాలంటే ఈ ఫోన్ కొనుక్కోండి అని ప్రమోట్ చేస్తున్నారు. అది బ్రాండ్ చెప్తుందా లేదా వాళ్ళే అలా చేస్తున్నారా నాకు అర్థం కాలేదు. బట్ ఏ ఒక్క స్మార్ట్ ఫోన్ ఇంక్లూడింగ్ ఐఫోన్ కూడా సరే మీకు నీళ్ళలో వేసి ఏమైనా అయ్యిందంటే మాత్రం మనకి వారంటీ కానీ ఎటువంటిది క్లెయిమ్ అవుతుంది. మీరు మీ సొంత డబ్బులు పెట్టి రెడీ చేయించుకోవాల్సి వస్తుంది. సో ఫోన్ని నీళ్ళలో వేసి వాడకండి, ఆ పైన మీ ఇష్టం. ఓకే, కమింగ్ టు కన్క్లూజన్. సో ఈ ఫోన్ని 24,000 వాళ్ళు లాంచ్ చేసింది. 24,000 మన బేస్ వేరియంట్ వస్తుంది. విత్ కార్డ్ ఆఫర్స్ మనకి 22,000 వస్తుంది. సో 22,000 కానీ 24,000 కానీ ఈ ఫోన్ మనకు కొనొచ్చా బ్రో అన్న సింగిల్ వర్డ్ మీరు నాకు చెప్పమంటే దీంతో కొన్ని ప్రోస్ చెప్తాను, కొన్ని కాన్స్ చెప్తాను. దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. ఫైనల్ రీక్యాప్ ఓకేనా. ఫస్ట్ డిస్ప్లే ఎక్స్ట్రాడినరీగా ఉంది, దాని ఎటువంటి డౌట్ అయితే లేదు. నెక్స్ట్ చూసుకుంటే బ్యాటరీ డిపార్ట్మెంట్లో 6000 mAh బ్యాటరీ, దే నీల్డ్ ఇట్. ఎక్సలెంట్గా వస్తుంది బ్యాటరీ డిపార్ట్మెంట్ మాత్రం అన్డౌటెడ్ చెప్పగలుగుతా. నెక్స్ట్ చూసుకుంటే పర్ఫార్మెన్స్లో స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే మనకు ఆఫర్ చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అండ్ 90 FPS గేమింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్లో కూడా పెద్ద ఇష్యూ లేదు. కాకపోతే ఈ బడ్జెట్లో ఉన్న వేరే ప్రాసెసర్స్ ఇప్పుడు డైమెన్సిటీ 8400 పోకో X7 Pro కానీ, అండ్ ఇంకోటి పోకో F6 కానీ, X7 Pro కానీ, ఇవన్నీ కూడా కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్సే. బట్ ఇది ఓవరాల్ ఆల్రౌండర్ పిక్ అవుతుంది, అది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్, IP రేటింగ్స్ మనకి 6869 రేటింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్ నెబులా గ్లో అవ్వడం కానీ ఇవన్నీ కూడా ఒక ప్రో కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఈ 4 ప్రోస్ నాకు అనిపించింది: డిస్ప్లే, బ్యాటరీ, బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్, IP రేటింగ్స్, అండ్ ఇంకోటి పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్లో స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్. అండ్ కార్స్ గురించి మాట్లాడుకుంటే 2 కాన్స్ ఉంది ఫోన్లో, మెయిన్ డీల్ బ్రేకింగ్ పాయింట్స్. ఫస్ట్ కెమెరా, బ్యాక్ సైడ్ కెమెరా కావచ్చు, ఫ్రంట్ కెమెరా కావచ్చు, అంత గొప్పగా పర్ఫార్మెన్స్ చేయలేకపోతుంది. అండ్ పాయింట్ నెంబర్ 2 స్పీకర్స్. నాకైతే మాత్రం సాటిస్ఫాక్షన్ అయితే లేదు, అసలుకే లేదు. మీరు కావాలంటే మీరు ఫోన్ కొన్నారంటే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్ దగ్గర ఒక 25,000 రూపాయల ఫోన్ ఉంటే కంపేర్ చేసి చూడండి, నేను ఎందుకు చెప్తున్నా ఏం చెప్తున్నా మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అది నాకు అనిపించింది. సో ఈ 2 పాయింట్స్ మీకు ప్రాబ్లం లేదు. నేను కెమెరా పెద్దగా యూజ్ చేయను, నేను సాంగ్స్ పెద్దగా, నేను ఫోన్లో ఎవరినప్పుడు నా దగ్గర బడ్స్ ఉంటుంది బ్రో అంటే మాత్రం ఎస్, మీకు రియల్మీ P3 Pro మాత్రం ఈ ప్రైస్ వెక్కల్లో కన్సిడర్ చేయొచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, ఈ 2 కాన్స్ మీకు మ్యాటర్ కాదనుకుంటే మాత్రం 22,000 దగ్గర కానీ 24,000 దగ్గర కానీ మనం ఈ ఫోన్ కన్సిడర్ చేయొచ్చు. బట్ వీలైనంత వరకు కార్డ్ ఆఫర్ ఉంటే మాత్రమే ట్రై చేయండి, లేకపోతే మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేయండి. ప్రైస్ కట్ ఆఫ్ చేస్తారు వీళ్ళు, మళ్ళీ ఒక 2,000 రూపాయలు 1,000 రూపాయలు తగ్గిస్తారు, అప్పుడు తీసుకోండి నెసరీ ఉంటే మాత్రం. ఐ హోప్ రియల్మీ P3 Pro గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి, ప్రతి ఒక్క కమెంట్ రిప్లై చేస్తాను. దివ్స్ సైనింగ్ ఆఫ్. జై హింద్.